అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. మనము ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి లేటెస్ట్గా స్టార్ట్ చేసిన ఒక మాట చెప్పాను, డైలీ క్విజ్ పేపర్స్ అనేవి ఇస్తానని. 10 క్విజెస్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. అయితే 11th క్విజ్ నుంచి 18th క్విజ్ వరకు కూడా రీజనింగ్లో ఒక్కొక్క లెసన్లో ఇంపార్టెంట్ డైనమిజం అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ 5 తీసుకున్నాను అనమాట. దాంట్లో భాగంగా క్విజ్ లెవెల్లో మనం కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒక 5 వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మీరు చూస్తే ఓవెల్స్ కాన్సోనెంట్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఏమని ఉందంటే, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కెమిస్ట్రీ ఈజ్ కోడెడ్ యాజ్ 2 అండ్ మ్యాథ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 1, దెన్ ఫిజిక్స్ కోడ్ అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే కెమిస్ట్రీకి కోడ్ కాస్త 2 అని, మ్యాథ్స్కి కోడ్ 1 అని, అలాగే ఫిజిక్స్కి కోడ్ ఏమిటి అనేది క్వశ్చన్ కదా. బేసికల్గా మనందరికీ తెలుసు, కోడింగ్ డీకోడింగ్లో ప్రతి లెటర్కి ఒక పొజిషనల్ వాల్యూ ఉంటుందని. ఎగ్జాంపుల్, ఏకి 1 అని, బికి 2 అని, జెడ్కి 26 ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది. అయితే అటువంటి నెంబర్లు తీసుకున్నప్పుడు కెమిస్ట్రీకి వద్దన్నా చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అక్కడ చూస్తే స్మాల్ డిజిట్ 2 మాత్రమే ఉంది. అంటే అది ఒక ట్రెడిషనల్ ప్యాటర్న్ కాదు. మరి ఎటువంటి ప్యాటర్న్ ఇది? కాస్త ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ కాన్సెప్ట్ లో భాగం. మరి ఒక్కసారి మీరు చూస్తే ఇందులో ఓవెల్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఉన్నాయి. కానీ ఓవెల్స్ కాన్సోనెంట్స్ CHMSTR కాన్సోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడ్ కాదు. మరి ఏంటి కోడ్ అంటే మాత్రం ఈ అనేది ఒక ఓవెల్, ఐ అనేది ఒక ఓవెల్. సో ఓవరాల్ గా 2 ఓవెల్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో. అందుకే కోడ్ ఏమి ఇచ్చారు వాళ్ళు? 2 అని చెప్పి ఇచ్చారు. మరి ఫిజిక్స్ కి కూడా మనం ఏం కౌంట్ చేయాలా? ఓవెల్సే కౌంట్ చేయాలా. ఫిజిక్స్ లో P కాన్సోనెంట్ కదా, H కాన్సోనెంట్, Y కాన్సోనెంట్, S కాన్సోనెంట్, I మాత్రమే ఓవెల్. మిగిలిన CS కూడా కాన్సోనెంట్ కాబట్టి ఓవెల్ 1 మాత్రమే ఉంది కదా. ఇక క్వశ్చన్ నెంబర్ 2కి వస్తున్నా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2లో కన్స్ట్రక్షన్ అనే ఒక వర్డ్కి కోడ్ ఇచ్చారు. ఏదో పెద్ద నెంబర్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ అనే వర్డ్ కూడా కోడ్ అడుగుతున్నారు. జనరల్ గా కన్స్ట్రక్షన్ లో C అంటే 3, సో ఇక్కడ కూడా 3నే ఉంది కాబట్టి పొజిషనల్ కోడింగ్ అని అర్థమైంది. కానీ కన్స్ట్రక్షన్ లో O అనే లెటర్ కి నార్మల్ గా పొజిషనల్ వాల్యూ 15 అనమాట. కానీ ఇక్కడ చూస్తే 6 మాత్రమే ఉంది. మరి 15 6కి ఎలా మారుతుందంటే డిజిట్స్ యాడ్ చేస్తే మారుతుంది. 15లో 1కి 5 అనే డిజిట్ యాడ్ చేస్తే మీకు 6 వస్తుంది. కాబట్టి సో సింగిల్ డిజిట్ Cకి 3 ఇచ్చేసారు. డబల్ డిజిట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ డిజిట్స్ ని యాడ్ చేసి ఇది కూడా సింగిల్ డిజిట్ గా మార్చి ఇస్తున్నారు. ఇది కోడ్. సేమ్ ప్యాటర్న్ మనం బిల్డింగ్ కూడా ఫాలో అవుదాం. బిల్డింగ్ లో B అంటే సింగిల్ డిజిట్ 2 అని మీనింగ్. మరి U అంటే మనందరికీ తెలుసు పొజిషనల్ వాల్యూ కాస్త 21 అని. కానీ ఇప్పుడే నేర్చుకున్నాం ఏమని చెప్పేసి కోడ్లో భాగంగా డబల్ డిజిట్ ఇస్తే డిజిట్స్ ని యాడ్ చేసి సింగిల్ డిజిట్ గా రాస్తున్నారు. మరి 21లో 2 + 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే I ఎలాగో సింగిల్ డిజిట్ 9. ఓకే, తర్వాత L వచ్చేసరికినేమో 12 కదా పొజిషనల్ వాల్యూ. 12లో భాగంగా డిజిట్స్ యాడ్ చేయాలని చెప్పి నేర్చుకున్నాం మనం. మరి 1 + 2 అంటే 3 వస్తుంది. అలాగే నెక్స్ట్ D ఎలాగో సింగిల్ డిజిట్ కాబట్టి 4 వస్తుంది. నెక్స్ట్ I అని చెప్పి ఇచ్చారు. I కూడా సింగిల్ డిజిట్ కాబట్టి 9 వస్తుంది. నెక్స్ట్ N అని చెప్పి ఇచ్చారు. N 14 బేసికల్ గా. కానీ ఎప్పుడైతే డబల్ డిజిట్ ఇస్తారో డిజిట్స్ ని మనం యాడ్ చేయాలనుకున్నాం. 1కి 4 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఫైనల్ గా G అనేది సింగిల్ డిజిట్ 7. అంటే ఆన్సర్ 23934957. ఆన్సర్ కాస్త ఆప్షన్ ఏ వస్తుంది సెకండ్ క్వశ్చన్ కి. కోడింగ్ డీకోడింగ్ లో మరొక కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ సరిగ్గా చూస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. డిజిట్స్ యాడ్ చేస్తారు, కాకపోతే ఏమైంది అనుకుని సరే నెంబర్స్ యాడ్ చేస్తారని ఏమైందంటే ఆ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో వాటితో లాస్ట్ లో మల్టిప్లై చేస్తారు. ఒక్కసారి మీరు చూడండి, వాడు ఏదో సోదంతా చెప్పి హిమ్ కాస్త ఏమని ఇచ్చాడు కోడ్
90 అని ఇచ్చాడు. అలాగే మైకి కోడ్ ఏమని ఇచ్చారు, 76 అని ఇచ్చారు. మరి దెమ్మకి ఏంటని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేస్తే జనరల్గా హిమ్లో హెచ్ అంటే పొజిషనల్ వాల్యూ 8, అలాగే ఐ వచ్చేసరికి పొజిషనల్ వాల్యూ 9 వస్తుంది. మరి నెక్స్ట్ వన్ ఎం వచ్చేసరికి పొజిషనల్ వాల్యూ 13 వస్తుంది ఒక ఆర్డర్లో. మరి వీటి అన్నిటినీ మనం యాడ్ చేసినట్లయితే 8 + 9 అంటే 17, 17 + 13 అంటే మొత్తం మీద 30 అయింది వీటిని యాడ్ చేస్తే. కానీ హిమ్లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 రాస్తే వాడిచ్చినటువంటి కోడ్ 90 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దెమ్మకు కూడా సొల్యూషన్ చేయాలి. జనరల్గా టీ అంటే పొజిషనల్ వాల్యూ 20 అనే మీనింగ్. నెక్స్ట్ హెచ్ వచ్చేసరికి పొజిషనల్ వాల్యూ 8 అని చెప్పు వస్తుంది. అలాగే ఈ వచ్చేసరికి పొజిషనల్ వాల్యూ 5 అని చెప్పు ఉంటుంది. ఫైనల్గా ఎం వచ్చేసరికి పొజిషనల్ వాల్యూ 13 అని చెప్పు ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ అందరినీ యాడ్ చేద్దాం మనం. ఇక్కడ 20 ఉంది +8 28 +5 28కి 5 యాడ్ చేస్తే 33. 33కి పక్కన 13 ఉంది. 33 + 13 అంటే 46. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ దెమ్లో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయి, 4 ఉన్నాయి. వాటితో వచ్చిన టోటల్ని మల్టిప్లై చేయాలి. 46 × 4 4 40ల 160, 4 6ల 24, 160 + 24 అంటే 184 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్కి వద్దామా మనం. క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 4 మీరు చూస్తే ఢిల్లీకి కోడ్ -5 అని ఇచ్చాడు. చిన్న మాట, అసలు కోడ్లో నెగిటివ్ సింబల్ ఎప్పుడు వస్తుంది? ఒకే ఒక సందర్భం, ఏదో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ను మైనస్ చేసినప్పుడు మాత్రమే మైనస్ సింబల్ వస్తుంది. అంటే అర్థమైంది ఇది 100కి 100% కూడా సబ్స్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్ కాన్సెప్ట్ అని. మరి అలాంటప్పుడు ఢిల్లీలో డి అంటే 4 కదా, ఈ వచ్చేసరికి 5 అని మనకు తెలుసు, ఎల్ అంటే 12, నెక్స్ట్ హెచ్ అంటే 8, ఫైనల్గా ఐ వచ్చేసరికి 9 వస్తుంది. టోటల్ యాడ్ చేసినట్లయితే మనకి 12 + 8 20 +9 29 +5 34 +4 38 అయితే వచ్చింది. కానీ మనకి కోడ్ ఏం రావాలి, -5 రావాలి. అంటే 38లో మొదటి డిజిట్ 3 నుంచి రెండవ డిజిట్ 8ని మైనస్ చేస్తే మనకి -5 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ కాస్త చండీగఢ్కి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా సి అంటే 3 అని, హెచ్ అంటే 8 అని, ఏ వచ్చేసరికి 1 అని, ఎన్ ఏమో 14 అని, డి వచ్చేసరికి 4 అని, ఐ వచ్చేసరికి 9 అని, జి అంటే 7 అని. పొజిషనల్స్ ఇవే కదా. నెక్స్ట్ ఏ 1 అని, ఆర్ 18 అని, ఫైనల్గా హెచ్ అంటే 8 అని వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ యాడ్ చేయాలి. ఫస్ట్ మన డ్యూటీ అదే. యాడ్ చేద్దామా? 3 + 8 అంటే 11 11 +1 11 + 1 12 +14 12 + 14 26 +4 30 అవుద్ది ఇక్కడ వరకు. 30 + 9 39 +7 అంటే 46 +1 అంటే 47 +18 47కి 18 యాడ్ చేస్తే మీకు 50 అంటే 63 వస్తుంది, 65 వస్తుంది. ఈ 65కి 8 కలిపితే మీకు 73 వస్తుంది. ఇది టోటల్. ఈ టోటల్లో ఫస్ట్ డిజిట్ 7లో నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ సెకండ్ డిజిట్ 3ని మైనస్ చేస్తే మీకు రిజల్ట్ ఏం రావాలి? 4 రావాలి. సో ఆన్సర్ 4 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మరొక ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఈ క్విజ్ 11లో భాగంగా. ఏంటి అది? అదేదో బ్రింజల్ అని ఒక వర్డ్ ఇచ్చారు, దానికి కోడ్ 52 అని ఇచ్చారు. నెక్స్ట్ PEAS అని ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ కాస్త 22 అని ఇచ్చారు. మరి ఆనియన్కి కోడ్ ఏంటి అనేది కదా క్వశ్చన్. ఒక్కసారి బ్రింజల్ స్టోరీ చూస్తే జనరల్గా వీటిని యాడ్ చేస్తే 52 వస్తుందా చెక్ చేయాలి, లేదా యాడ్ చేసి మల్టిప్లై చేసి వస్తుందా
చెక్ చేయాలి. కానీ ఈ రోజు ఇదే క్విజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు మీరు, ఓవెల్స్ కాన్సోనెంట్ కాన్సెప్ట్. అది మీకు మైండ్లో ఉంటే మరొక న్యూ ప్యాటర్న్కి దారితీస్తుంది. అందులో భాగంగా ఇందులో బి ఒక కాన్సోనెంట్, ఆర్ ఒక కాన్సోనెంట్, ఎన్ ఒక కాన్సోనెంట్, జే ఒక కాన్సోనెంట్, ఎల్ ఒక కాన్సోనెంట్. అంటే ఓవరాల్ గా కాన్సోనెంట్స్ అనేవి 5 ఉన్నాయని. అలాగే ఓవెల్స్ ఐ ఒక ఓవెల్, ఏ ఒక ఓవెల్, ఓవెల్స్ కాస్త 2 ఉన్నాయని. వీటిని పక్క పక్కన రాస్తేనే వాడిచ్చినటువంటి కోడ్ వస్తుందని మనకి ప్రాక్టీస్ బట్టి సాధ్యం అవుతుంది. చూసినంత మాత్రాన వచ్చేది కదా. సో కాబట్టి సేమ్ ప్యాటర్న్ మనం ఆనియన్కి ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏం రాయాలి, కాన్సోనెంట్స్ రాయాలి. ఇందులో కాన్సోనెంట్ అంటే n1 కాబట్టి కాన్సోనెంట్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏం రాయాలి, ఓవెల్స్ రాయాలి. ఓవెల్స్ లో ఓ ఐ ఓ, ఓవెల్స్ 3 ఉన్నాయి కాబట్టి పక్కన ఓవెల్స్ రాయాలి. కాన్సోనెంట్లు 2, ఓవెల్స్ 3 అంటే రిజల్ట్ 23. ఆప్షన్ లో 23 ఉంటుంది. ఇదే ఆన్సర్. ఓవరాల్ గా మనము క్విజ్ 10 వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇది క్విజ్ 11 కోడింగ్ డీకోడింగ్ లో ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతున్నటువంటి 5 ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ప్యాటర్న్స్ ఈ క్విజ్ ద్వారా కవర్ చేయడం జరిగింది. మరలా మరొక క్విజ్ ద్వారా మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.